రైతుల పంటల మార్కెటింగ్ బాధ్యత ప్రభుత్వాలదేనని, కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం రైతులను బలి చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేసిన వాలంటీర్లకు, కార్యకర్తలకు అభినందన సభ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షతన ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు ఏలూరులో ఘనంగా నిర్వహించిన ఆహ్వాన సంఘ కమిటీకి, వాలంటీర్స్ గా సేవలందించిన వివిధ సంఘాల వారికి, పెద్దలు, ప్రముఖులు, దాతలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కాలంలో మొక్కజొన్న, కందులు, శనగలు, వర్జీనియా పొగాకు, మామిడి, జీడి మామిడి, పత్తి, కోకో, రొయ్యలు తదితర పంటల రైతులు మార్కెటింగ్ మాయాజాలంతో నష్టపోయారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. అసంపూర్ణంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, సిఐటియు నాయకులు కె పోసమ్మ, పంపన రవికుమార్, ఎం ఇస్సాకు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి పి మంగరాజు, ఐద్వా నాయకురాళ్లు హైమావతి, అరుణకుమారి, వివిధ సంఘాల నాయకులు సిహెచ్ సుందరయ్య, ముస్తఫా అలీ, జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలపైన ఎంతో చురుగ్గా మన రైతు సంఘం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఈ మహాసభ నిర్వహించాలనేటువంటి రైతు సంఘ మహాసభలో అత్యంత విజయవంతంగా జరిగింది. ఇది కేవలం మన మాట కాదు, బయట ఇతర ప్రజా సంఘాలు అంగీకరించి 2 నెలల పాటు అవిశ్రాంతంగా అనేక మంది ప్రజా సంఘాల కార్యకర్తలు చాలా మంది భరించారు అనేటువంటి అందరూ కూడా చెప్తున్న విషయం. బాగా నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనందరి యొక్క కృషి. ఎవరైతే ఇక్కడ కొద్దిమంది ఉన్నారో కొద్దిమంది లేకపోవచ్చు, కానీ రైతు సంఘం కార్యకర్తలతో పాటు సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజానాట్య మండలి, మహిళా సంఘం, ఇతర అనేక సంఘాలు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్, ఇతర అన్ని సంఘాల యొక్క కార్యకర్తలు కూడా చాలా మంచి ప్రయత్నం చేశారు. ప్రధానంగా చివరి కాబట్టి వ్యవసాయాన్ని వదిలేసి మాకు సంబంధం లేదు, బిడ్డలు అనాథలైతే ఎలా అయిపోతుందో ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసిన తర్వాత వాళ్ళ దగ్గర రైతులంటే అనాథలైపోయి వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళ యొక్క క్రమం తయారైపోతుంది. 65% వ్యవసాయం మీద ఆధారపడిన కూలీలు, కౌలు రైతులు, రైతులు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాలకు వెళ్ళడానికి సిగ్నల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పామాయిల్ రైతు వడ్డీ గంటకి కమిషనర్ గారి దృష్టి కూడా మళ్ళీ మెమోరాండం ఇచ్చిన జరిగింది. ఇలా ఇంకా మళ్ళీ డిపార్ట్మెంట్లకి అంటే మనం ఇక్కడ చేసినటువంటి కృషి, అందరం కలిసి చేసిన కృషిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, వివిధ మంత్రివర్గాల దృష్టికి, వివిధ శాఖల దృష్టికి, వివిధ అధికారుల దృష్టికి కూడా మనకి. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలను మనం కొనే బాధ్యత మనకు కాదు. వాళ్ళ ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవడమే రైతులు అని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత అంతా అన్ని పైలైపోతారు, సమస్యలు పరిష్కారం కాకుండా పోతాయి. ఉదాహరణకి ఈ నవంబర్లో నంద్యాల జిల్లాలో మొదటిసారిగా మొక్కజొన్నలు వచ్చినాయి. ఆ మొక్కజొన్నల పంట వారికి కొట్టలేదు, ఒక కేంద్రం నుండి పెట్టలేదు, కేజీ కొనలేదని వాడు జిల్లా రైతు సంఘం జిల్లాకి అడిగితే నేను ప్రిన్సిపల్ సెక్రటరీని అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఇది. ఎందుకంటే అందులో ఎక్కడలో కూడా 2 నెలలు గ్రామాలు తిరిగి అనేక మీటింగులు పెట్టి వ్యవసాయం గురించి చాలా గ్రామాల్లో చర్చ జరిపి వారందరినీ కూడా అందరికీ రాకపోయినా అసలు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో కూడా వాళ్ళకి తెలియజేయడానికి ఇది సందర్భంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. రాష్ట్రం నుంచి ప్రధానంగా వ్యాపారంలో ఈ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించిన
వివిధ సంఘాల నాయకులకి కార్యకర్తలకి అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మహాసభ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో ఈ అభినందన సభ ఏర్పాటు చేసి వచ్చిన వ్యక్తులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ సభని ప్రారంభిద్దాం.